ఈ పక్షంలో గ్రహస్థితి సింహరాశి వారికి పంచమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. పంచమ స్థానంలో కుజుడు కూడాను ఉన్నాడు. బుధుడు చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు సింహరాశి వారికి ఏకాదశ స్థానంలోకి ప్రవేశించాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు సప్తమ స్థానంలో ప్రతికూలం, కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క గోచార ఫలితము ఈ పక్షంలో ఎలా ఉంటుంది అనే విషయం ఆలోచించినట్టయితే పూర్వం కంటే కూడాను వాళ్లకు ఈ పక్షంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని, సప్తమ రాహువు, జన్మ కేతువు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి శనేశ్వరుడి నిమిత్తమై మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి.